వెల్కమ్ టు డ్యూ డ్రాప్ డైరీస్. గోవా సిరీస్లో ఉన్నాం కదండి, దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. ఎవరైనా ప్రీవియస్ వీడియో మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే చూసేయండి. గోవా ఎయిర్పోర్ట్ నుండి ట్యాక్సీ మాట్లాడుకొని దారిలో ఉన్న చర్చెస్, బీచెస్ అన్నీ కవర్ చేసుకుంటూ హోటల్కి రీచ్ అయ్యే దారిలో ఉన్నాం కదా. ఇప్పుడు పంజిమ్ సిటీ చర్చ్ నుండి నెక్స్ట్ విజిట్ చేయబోయే ప్లేసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అక్కడికి దగ్గరలో ఉన్న ఫౌంటైనాస్ అనే ప్లేస్కి రీచ్ అయ్యాం. ఇది పోర్చుగీస్ స్టైల్లో నిర్మించబడిన హౌసెస్ ఉన్న ఒక స్ట్రీట్. ఇక్కడ చాలామంది టూరిస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పటి మోడల్లో కట్టిన ఇండ్లు చాలా చక్కగా కాపాడుకున్నారు. చాలా నచ్చింది ఈ ప్లేస్. ఇక పంజిమ్ నుండి స్టార్ట్ అయ్యి మండోవి రివర్ వ్యూస్ చూస్తూ అలా వెళ్తూ రివర్లో ఉన్న కెసినోస్ని కూడా బయట నుండే ఒక లుక్ వేసేసాం. నెక్స్ట్ రేస్ మాగోస్ అనే ఫోర్ట్ దగ్గరికి చేరుకున్నాం. కానీ ఫోర్ట్ లోపలికి వెళ్ళలేదు, నెక్స్ట్ డే వెళ్దామని. దగ్గరలో ఉన్న ఒక చర్చ్ చుట్టూ ఉన్న వ్యూస్ చూస్తూ ఉండిపోయాం. రేస్ మాగోస్ లేన్ మొత్తం కూడా రివర్ పక్కనే వెళ్తుంది. అది మాత్రం సూపర్ లొకేషన్, చూసి తీరవలసిందే. నెక్స్ట్ లోవర్ అగోడా ఫోర్ట్కి చేరుకున్నాం. ఆ ఫోర్ట్ని చూసి, బ్యూటిఫుల్ లొకేషన్స్ని చూసి మెస్మరైజ్ అయిపోయాం. అంత బాగుంది ఆ ప్లేస్. చాలామంది టూరిస్టులు కూడా ఉన్నారు ఈ ప్లేస్లో.
ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాం. ఫోర్ట్ నుండి కనిపించే వ్యూస్ అయితే మాత్రం సూపర్. అక్కడ నుండి అగోడా ఫోర్ట్ చేరుకున్నాం. ఇందాకది లోవర్ అగోడా ఫోర్ట్, ఇప్పుడు అగోడా ఫోర్ట్. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయంట. ఈ ఫోర్ట్ నుండి కూడా సీ వ్యూ చక్కగా కనిపిస్తుంది. ఈ ఫోర్ట్కి ఎంట్రీ టికెట్ 25 రూపీస్. ఈ ఫోర్ట్ చూడడంతో ఆల్మోస్ట్ సిటీ టూర్ కంప్లీట్ అయినట్టే. ఇంకా అక్కడ నుండి ఆఫ్టర్నూన్ 2కి మా హోటల్కి రీచ్ అయ్యాం. మా హోటల్ బాగా బీచ్ నుండి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్. హోటల్ నుండి బీచ్కి డైరెక్ట్ వే కూడా ఉంది. హోటల్ మాత్రం ఎక్సలెంట్. కంప్లీట్ హోటల్ టూర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం, అస్సలు మిస్ అవ్వకండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.